బస్ షెల్టర్ ను నిర్మించారు. బస్ షెల్టర్ ను ప్రారంభించిన ఆనపర్తి శాసనసభ్యులు. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పేదపుడి మండలం పేదపుడిలో టీడీపీ నాయకులు పుట్టా గంగాధర్ చౌదరి, ఆరుమిల్లి అమ్మన్న చౌదరి గార్ల నేతృత్వంలో నిర్మించిన శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదపుడిలో దివంగత నేత మా తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి జ్ఞాపకార్థం పుట్టా గంగాధర్ చౌదరి, ఆరుమిల్లి అమ్మన్న చౌదరి నేతృత్వంలో పేదపుడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదురుగా శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి పేరుతో బస్ షెల్టర్ ను నిర్మించడం. ముఖ్యంగా నల్లమిల్లి మూలారెడ్డి 55 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక పేరొందిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యులుగా నాటి నుండి ఆయన మరణించే వరకు తెలుగుదేశం పార్టీతోనే అనుబంధం కొనసాగడం జరిగిందన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి పేరు మీద బస్ షెల్టర్ ను నిర్మించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బస్ షెల్టర్ ను నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మన నియోజకవర్గంలో సంక్షేమాధ్య పేరు ఇంకా మంచిగా మనందరి చెవులకి వినిపించాలి. ఆయన ఒక చిరస్మరణీయులుగా మన మూలారెడ్డి గారు ఉండాలి. అదే విధంగా ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా మూలారెడ్డి గారి కంటే కూడా మీరు ఎక్కువ ప్రజలకి చేరువలో ఉంటున్నారు, ప్రజా సేవలో ఉంటున్నారని మన రామకృష్ణారెడ్డి గారిని కూడా అనడం జరుగుతుంది. ఈరోజు మన పెదపుడి గ్రామంలో కూడా ఆయన పేరుని ఈ బస్ షెల్టర్ నిర్మించుకోవడం కూడా మన అదృష్టమే. ఎందుకంటే ప్రజలకి ఆదరణ ఇచ్చే నాయకుడు మన మూలారెడ్డి గారు. ఆయన పేరున ఈరోజు మన హాస్పిటల్ ఎదురుగా కూడా ఒక షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. హాస్పిటల్కి వచ్చి ప్రజానికానికి కూడా కూర్చోవడానికి నీడ ఉంటుంది. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కూడా చెప్పుకోవడం జరుగుద్ది, స్మరణ తెచ్చుకోవడం కూడా జరుగుద్ది. మూలారెడ్డి గారు అంటే ఏంటో, అంటే సంక్షేమానికి ప్రజాసేవకే లక్ష్యంగా మూలారెడ్డి గారే మన మార్గదర్శులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి పేరుని రోజు బస్ షెల్టర్ ఓపెన్ చేసుకోవడం మన పెదపుడి మనలో అదృష్టంగా భావిస్తున్న ఆ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యనారాయణ గారు ఆ రోజు జనతా పార్టీ తరఫున ఆనమూరు నియోజకవర్గంలో పోటీ చేస్తూ, నా శిష్యుడిగా నువ్వు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలుగుతుంది కాబట్టి నువ్వు పోటీ నుంచి విరమించుకోమంటే ఆ రోజు విరమించుకోవడం జరిగింది. ఆ తదుపరి 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిగా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా తెలుగుదేశం పార్టీలో చేరడం. ఆనాటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదురైనా, అనేక సమస్యలు పార్టీలో ఎదురైనా, వ్యక్తిగతంగా మాకు ఇబ్బందులు కలిగినా ఏనాడు కూడా పార్టీ మారాలి అనే ఆలోచన వారికి రాలేదు. మరి 2000 ప్రాంతంలో నేను ఒక వ్యాపార సంస్థను, ఇండస్ట్రీని పెట్టడం, దానికి కొన్ని సమస్యలు ఎదురవడం, ఆ సమస్యలు ఎదురైనప్పుడు 2008లో అది మూసేయాల్సి రావడం. అటువంటి నేపథ్యంలో అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పటికి నాకు 2008లో ప్రభుత్వం నుంచి 30 కోట్లు రావాల్సి ఉండడం, ఇవన్నిటితో ఆ డబ్బంతా ఇస్తాను, ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పటి వరకు మేము పోరాటం చేస్తా ఉన్నామో ఒరిజినల్ అగ్రిమెంట్ రిస్టోర్ చేస్తాను, మూలారెడ్డి గారు 2009 ఎన్నికల్లో టికెట్ ఇస్తాను, ఎన్నికల ఖర్చు అంతా పెడతాను అని రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రలోభానికి గురి చేయడానికి ప్రయత్నం చేసినా వారు దాన్ని తిరస్కరించడం జరిగింది. ఆ విధంగా అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని మారడానికి ఒప్పుకోకపోవడం, ఆ తదుపరి 2014 ఎన్నికలు వచ్చే సమయానికి వారికి వయసు మీద పడడంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను పోటీ చేయమని, అప్పటికే 2 సార్లు 2009 ఎన్నికలు అయిన తర్వాత, అనపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత ఒకసారి, మన దివంగత మరొక సీనియర్ నేత ఒడ్డు భాస్కరరామారావు గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి, 2 సార్లు నన్ను ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించమని చెప్పడం. నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, అందువల్ల నేను ఆ బాధ్యతలు స్వీకరించలేనని పెద్దలు వెన్నెల రామకృష్ణ గారి ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పించి ఆ ఆఫర్ను తిరస్కరించడం జరిగింది. 2012లో
నన్ను మా తండ్రి గారిని చంద్రబాబు నాయుడు గారు పిలవడం, పిలిచి బాధ్యతలు స్వీకరించమడం. అప్పుడు వారికి స్పష్టంగా నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, మా తండ్రి గారు రాజకీయాలంటే ఆసక్తి ఉంది కాబట్టి వారు ఉన్నంతకాలం రాజకీయాల్లో వారు కొనసాగే ఆసక్తి ఉన్నంతకాలం కొనసాగడం, తదుపరి మా కుటుంబం రాజకీయాల నుంచి విరమించుకుంటాం, కానీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటామని వారికి స్పష్టం చేస్తే, కాదు ఇక్కడున్న సామాజిక పరిస్థితులు, ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు అన్నీ సుమారుగా 4 గంటల పాటు మా ఇద్దరితో వారు చర్చించడం, మీకు వ్యక్తిగత అభిప్రాయం ఏ విధంగా ఉన్నా పార్టీ కోసం, అదేవిధంగా మీ తండ్రి గారు గత 40 సంవత్సరాలుగా వారి వెంట పెద్ద సైన్యం నడిచింది, ఆ సైన్యం బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం మీకు ఉంది అని వారు చెప్పినప్పటికీ కూడా నేను తిరస్కరిస్తూ ఉంటే, మా తండ్రి గారు పార్టీ అధ్యక్షుడు ఆదేశించినప్పుడు వారి ఆదేశాలను శిరసావహించాలి. అందులో పార్టీ ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఒక పక్క రాష్ట్రం విడిపోయే పరిస్థితి, మరొక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన బాధ్యతను మనం నిర్వర్తించాలి. అధికారంలో ఉండి ఒక కంఫర్ట్ జోన్లో పార్టీ ఉంటే అటువంటి సమయంలో మనం తిరస్కరించినా కానీ దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ సమయంలో వారి ఆదేశాలను పాటించాలని వారు ఆదేశించడంతోనే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ తదుపరి మరి ఈ మండలాలన్నీ కలవడం, ఈ విషయాలన్నీ మీకు ఎలాగా తెలిసినవే. ఆయన సమయంలో కూడా 83లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటికి శాసనసభ్యులంటే ప్రజలతో పెద్దగా సంబంధాలు ఉండని పరిస్థితి. కానీ ఆ రోజు మౌలిక సదుపాయాల గురించి ఆలోచించే నాయకులు తక్కువగా ఉండేవారు. సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తెలియజేస్తూ మూలారెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా ఎక్కువగా టైం తీసుకోవాలి. కానీ నమస్కారం. ఇవాళ కాకినాడ జిల్లా పెద్దపూడి మండలంలో మా తండ్రి గారు దివంగత నల్లమల్లి మూలారెడ్డి గారి జ్ఞాపకార్థం గంగాధర్ చౌదరి గారు, ఆరుమల్లి రమణ చౌదరి గారు అక్కడ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదురుగా బస్ షెల్టర్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ బస్ షెల్టర్ని ఈరోజు ప్రారంభించబడింది. ముఖ్యంగా మూలారెడ్డి గారు 55 సంవత్సరాలు ఈ ప్రాంతంలో రాజకీయం చేసి జిల్లాలోనూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యులుగా ఆనాటి నుంచి మరణించే వరకు తెలుగుదేశం పార్టీతోనే వారి అనుబంధం కొనసాగింది. అటువంటి మహోన్నత వ్యక్తి పేరు మీద ఈ విధాన భవిష్యత్తు ఏర్పాటు చేయడం అనేది చాలా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా గంగాధర్ చౌదరి గారు, రమణ చౌదరి గారి ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేసి వాళ్ళు నా చేత ప్రారంభించడం, వారి పేరు మీదుగా ఏర్పాటైన భవిష్యత్తుని నేను ప్రారంభించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మరొకమారు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.